హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది చూపిపోతున్నాం. సో మన వీడియోలోకి మనం వెళ్ళిపోతాం. ముందుగా బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఇప్పి నూడిల్స్తోనే చేస్తున్నాను. ఇలా వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ని వేసేసుకోవాలి. నూడిల్స్ మరీ సాఫ్ట్గా కుక్ అవ్వకుండా 75% కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా స్టెయినర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. చైనీస్ ఫుడ్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న దాంట్లో బ్లాక్ సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. గబగబా మాడిపోకుండా చూసుకోండి. ఇందులో వెనిగర్, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్ ఇవి వేస్తేనే చైనీస్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, హై ఫ్లేమ్లోని పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయట నూడిల్స్ లాగా టేస్ట్ వస్తుంది. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, మన నూడిల్స్ రెడీ అయిపోయింది. బండి మీద దొరికే నూడిల్స్ అంతకు మించి టేస్ట్తో ఇంట్లోనే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.